శర్మ గారు, ఇప్పుడు అంటే గజరాజు వచ్చి ఆ నీళ్లు తాగేసి సవ్యంగా తన పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ జరిగేది కాదంటారా? ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కథగా ఉంది గానీ అది మన గురించి చెప్పినదనమాట. హ్మ్. 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతను ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. 60 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. శ్రీ శుకుల వారు చెబుతున్నారు, పరీక్షిత్ నరేంద్రుడు అడుగుతూ ఉన్నారు. హ్మ్. ఆ అడిగే సమయంలో ఎవరి కోసం అడుగుతున్నారు? ఆయన కోసం కాదు, హ్మ్. మానవుల కోసం, భక్తుల కోసం. హ్మ్. కాబట్టి సంసారం అనేటువంటి లంపటంలో, సాగరంలో ఉత్తుంగ తరంగా భంగాలలో పడిపోతారయ్యా. నీళ్ళల్లో మొసళ్ళుంటాయి, తిమింగలాలు ఉంటాయి. అంటే కాబట్టి జీవితంలో కూడా అలాంటి కష్టాలు ఉంటాయి. ఉంటాయి ఆ కాబట్టి మొసలి రూపంలో చూపిచ్చారక్కడ. చూపించారన్నమాట. హ్మ్. భార్యా పిల్లలనేది తను సమయ కాలం అదే ఏమంటారు సమయాన్ని వృధా చేయడం అనేది ఏంటంటే మనకున్న వ్యాపకాలు. ఆ నీటిలో రకంగానే. అవునమ్మా, నీటిలో తైల బిందువు ఉందనుకోండి, హ్మ్. మనం సంసారంలో ఉండాలి కానీ సంసారంలో మునగకూడదు. మునుగుడు. అందుకనే కలో వెంకటనాయక అంటారు. హ్మ్. వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, ఇలా ఆయన ముద్ర. హ్మ్. నాయనా, నువ్వు నా పాదం పట్టుకున్నట్లయితే కుడి చేత్తో నా పాదం చూడు, ఈ ఎడమ చేయి ఇలా పట్టంగానే సంసారం నీకు మోకాళ్ళ వరకు ఉంటుంది. హ్మ్. కాబట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే హ్మ్. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తులు ఉన్నాయి. ఎన్ని నదులున్నా చివరికి సముద్రంలో కలవాల్సిందే. కాబట్టి నీ యొక్క అవకాశాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటేనే ముక్తి కలుగుతుంది. అలా చేయకపోతే గజరాజులాగా మనము కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది అనే ఒక కథగా మనకి భాగవతంలో ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి మనకి గజేంద్ర మోక్షం నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే మా సంసార జీవితంలో ఉండే కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ కూడా ఒక మొసలి గజేంద్రుడు మధ్యలో జరిగే ఇది లాగే దగ్గరగా ఉంటుందని చెప్పడానికి ఇదంతా నడిచిందని అర్థమైంది. అవునమ్మా, భాగవతంలో భగవంతుడి గురించి చెప్పేది ఒకటి, హ్మ్. భక్తుల గురించి చెప్పేది ఒకటి. హ్మ్. అది మనం అన్వయించుకున్నట్లయితే హ్మ్. ఇప్పుడు రాముడు ధర్మంగా ఉన్నారు అంటే మనం కూడా ధర్మంగా, ఏకపత్ని వ్రతం, ఇవన్నీ కూడా రామాయణ భారత భాగవత కథలు వినగా వినగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనస్సుకి అత్తుకొని మన యొక్క ధర్మాన్ని, యతో ధర్మ తతః కృష్ణ, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మన యొక్క ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు మన ధర్మాన్ని మనం ఆచరిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం తెలుస్తోందమ్మా. శర్మ గారు, ఈ గజేంద్ర మోక్షాల్లో అంటే కథను గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. సద్గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల నేను ఏదో చెప్పాను, అంతా కూడా గురువుల యొక్క అనుగ్రహం అండి. భాగవత సుధలో గజేంద్ర మోక్షం గురించి తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.